హలో ఎవ్రీవన్. సో మెటీరియలిస్ట్. సో ఈ మూవీ ఫస్ట్ నుంచే ఐ వాస్ బిట్ ఎక్సైటెడ్ బికాస్ ఈ మూవీని పాస్ట్ లైఫ్ డైరెక్ట్ చేస్తున్న షీలింగ్ సో డైరెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకో వైపు ఇన్ కాస్టింగ్ పెడ్రో పాస్కల్, క్రిస్ ఈవెన్స్, డకోటా జాన్సన్ లాంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ కాంబినేషన్ అంతా నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో అందుకే ఐ వాస్ బిట్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. సో ట్రైలర్ చూసాక మూవీ ఎలా అయితే ఉండిద్దని ఎక్స్పెక్ట్ చేశానో నాకైతే మూవీ అది డెలివర్ చేసింది. నాకు మంచిగా టైం తీసుకుని ఆ టైటిల్ ఏదైతే పెట్టారో కొంచెం రియలిస్టిక్ వేలోనే దాన్ని చాలా బాగా జస్టిఫై చేశారు. సో అందుకే ఎండింగ్ వచ్చేసరికి ఈ మూవీతో ఐ వాస్ సాటిస్ఫైడ్. సో అందుకే ఓవరాల్ నాకైతే మూవీ బానే నచ్చింది. అలానే మరీ క్లాసిక్ అంటానంటే ఐ వుడ్ సే నో, బట్ స్టిల్ ఏ వర్త్ వాచ్ మూవీ ఫర్ మీ. కానీ స్టిల్ నాకైతే ఒక వర్త్ వాచ్ మూవీ అనిపించింది, మెయిన్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ థీమ్ అండ్ స్టోరీ టెల్లింగ్. సో యా, కమింగ్ టు స్టోరీ వితౌట్ స్పాయిలర్స్. సో మూవీ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ 3 క్యారెక్టర్స్. డకోటా జాన్సన్ తను వచ్చేసి పెళ్లిళ్ళు మ్యాచ్ మేకర్. సో తన మైండ్ సెట్ అంతా కూడా అలాగే ఉంటది. లైక్ మెయిన్లీ తన లవ్ కంటే మనుషులో ఉన్న మిగతా ఆస్పెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసిద్ది. ఇంకోవైపు క్రిస్ ఈవెన్స్ వచ్చేసి ఒక ఫెయిల్డ్ యాక్టర్. అండ్ దెన్ కమ్స్ వెరీ రిచ్ అండ్ ఎలిగెంట్ అయిన పెడ్రో పాస్కల్. సో ఈ మూవీ మెయిన్లీ ఒక మ్యారేజ్ కి ఏది ఇంపార్టెంట్ అనే పాయింట్ చుట్టూ తిరిగిద్ది. వేరే దాని డైరెక్టర్ సాంగ్ డకోటా క్యారెక్టర్ యూస్ చేసి చాలా ఇంట్రెస్టింగ్ వేలో చూపించింది. దాంతో పాటు మూవీలో మెయిన్ హైలైట్ వచ్చేసి ఖచ్చితంగా డైలాగ్స్. లైక్ మూవీలో చాలా చోట్ల స్టాటిక్ ఫ్రేమ్స్ ముందు క్యారెక్టర్స్ జస్ట్ అలా మాట్లాడతారు. అండ్ అక్కడ వాళ్ళ మధ్యలో ఎక్స్చేంజ్ అయ్యే డైలాగ్స్ ఆర్ వెరీ వెల్ రిటర్న్. లైక్ కొన్ని డైలాగ్స్ అయితే చూసే ఆడియన్స్ కి డైరెక్ట్ గా వచ్చి కనెక్ట్ అవుతాయి. పైగా అసలు కాన్వర్సేషన్స్ ఈ మూవీని చాలా ఇంట్రెస్టింగ్ గా మారుస్తాయి. అండ్ అలాంటి ప్లేసెస్ లో సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. లైక్ ఆ స్టాటిక్ షాట్స్ ఆర్ వెరీ వెల్ డిజైన్. లైక్ వెనకమాల బ్యాక్గ్రౌండ్ కానీ అదంతా చాలా బాగుంటది. సో ఓన్లీ ఆ సీన్ లోనే కాదు, మూవీ మొత్తం కూడా సినిమాటోగ్రఫీ చాలా బాగా చేశారు. నాట్ ఓన్లీ దట్, కరెంట్ జనరేషన్ రియాలిటీ కూడా చూపించారు. లైక్ ఇప్పుడున్న వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఆర్ ప్రయారిటీస్ ఏంటియో చాలా చక్కగా చూపించారు. సో ఆ టేక్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అండ్ ఇంకోటి మెయిన్లీ ఆ క్యారెక్టర్స్ రాసిన విధానం కూడా. లైక్ ఇందాకే చెప్పా, డకోటా క్యారెక్టర్ చాలా బాగా రాశారు. లైక్ తన క్యాలిక్యులేటెడ్ మెంటాలిటీ ఏదైతే చూపించారో రియల్ లైఫ్ లో కూడా చాలా మంది అలాగే ఉంటారు. సో అలాంటి తనకి ఒక ప్రాపర్ కంక్లూజన్ ఆర్క్ ఇచ్చారు. అండ్ తనకు ఆపోజిట్ గా కంప్లీట్లీ క్రిస్ ఈవెన్స్ ఏదైతే చూపించారో అది బాగా నచ్చింది. అండ్ వీళ్ళిద్దరికంటే కంప్లీట్ ఆపోజిట్ గా పెడ్రో క్యారెక్టర్ వీరి మూవీలో ఈజ్ ఎ యూనికార్న్ అంటే ఒక పర్ఫెక్ట్ మనిషి ఎగ్జాంపుల్ తను. సో అలాంటి తనకు కూడా లాస్ట్ లో ఒక ఇంట్రెస్టింగ్ టేక్ ఇచ్చారు. సో వీటన్నిటి మూలాన ఈ మూవీ చూసాక కూడా మీరు ఈ క్యారెక్టర్స్ గురించి ఆలోచిస్తారు. అండ్ ఈ క్యారెక్టర్స్ ఇంతగా కనెక్ట్ అవ్వడానికి ఇంకో మెయిన్ రీజన్ వచ్చేసి ఖచ్చితంగా యాక్టర్స్. వీరి డకోటా చాలా బాగా చేసింది. అంటే మూవీ మొత్తం తన చుట్టూ తిరిగిద్ది కాబట్టి ఆ ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో తన పర్ఫార్మెన్స్ తో క్రియేట్ చేసింది. అండ్ అలాగే క్రిస్ ఈవెన్స్ కూడా ఒక పూర్ అండర్ డాగ్ పర్సనాలిటీ తను చాలా బాగా క్యారీ చేశాడు. అండ్ దెన్ కమ్స్ పెడ్రో. హీ వాజ్ రియలీ వెరీ ఎలిగెంట్. లైక్ చిన్న చిన్న జెస్చర్స్ తో ఆ ఫీలింగ్ క్రియేట్ చేశాడు. సో ఒక ఈజ్ తో తాను ఈ మూవీలో యాక్ట్ చేశాడు. సో ఈ ఎలిమెంట్స్ బాగా నచ్చినాయి. అండ్ దెన్ కమ్స్ స్క్రీన్ ప్లే. ఇది మరీ ఇబ్బంది తెప్పిలేదు. ఇట్ వాజ్ ఓకే ఫర్ మీ. అంటే లైక్ ఈ మూవీ రన్ టైమ్ ఇస్ లెస్ దెన్ 2 hours. అండ్ ఆ రన్ టైమ్ లో మూవీ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. చాలా స్లోగా అది ఏదైతే చెప్పాలనుకుంటుందో దాన్ని చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లోర్ చేసిద్ది. లైక్ డైలాగ్స్ మధ్యలో ఒక చిన్న చిన్న మంచి పాజెస్ ఉంటాయి. సో ఆ పాజెస్ తో నాకు ప్రాబ్లమే లేదు. ఇన్ఫాక్ట్ అలాంటి క్వైట్ పాజెస్ మూలానే ఆ కన్వర్సేషన్ ఇంకా చాలా రియలిస్టిక్ గాను ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో అవి కాకుండా ఇంకొన్ని సీన్స్ కొంచెం ఇంకా ఫాస్ట్ గా క్యారీ అవుట్ చేస్తే బెటర్ అనిపించింది. బట్ నాకు తెలిసి డైరెక్టర్ కావాలనే వాటన్నిటిని స్లోగా ఉంచింది. అండ్ ఐ థింక్ బికాస్ ఆఫ్ దిస్ ఈ మూవీ అందరూ చూడలేరు. అంటే చాలా మందికి ఈ మూవీ కొంచెం స్లోగా కూడా అనిపించవచ్చు. బట్ ఖచ్చితంగా నేను ఆ స్టోరీ వాళ్ళు చెప్పిన పాయింట్ కోసం ఈ మూవీని ఒకసారి అయితే చూడమంటాను. సో నేనైతే మూవీని బాగానే ఎంజాయ్ చేశాను. ఖచ్చితంగా చెప్పా కదా, మిమ్మల్ని కూడా ఒకసారి చెక్అౌట్ చేయమంటాను. ఇంకేదైనా రివ్యూ మెటీరియల్స్ మూవీ మీద మీకు గనక రివ్యూ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.